సుప్రీంకోర్టు ఈ యాప్ ద్వారా జరిగింది, ఇంకా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాన్ చేయడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎగ్జామ్ పర్ఫెక్ట్ మళ్ళీ జరిగింది, సెకండ్ జరిగింది, రిజల్ట్ కూడా వచ్చినాయి. కానీ వీళ్ళకు మళ్ళా రాజకీయాలకి అస్త్రం పోతుందే, ఏం చేయాలని ఏజెండా పెట్టుకున్నాం. ఇది మన దేశంలోనే కాకుండా ఏదైతే మన శ్రీలంకలో ప్రభుత్వాన్ని జంజర్ ఉద్యమం పేరు మీద విదేశీ శక్తులు కూలదోశాయో, బంగ్లాదేశ్ లో అదే కూలదోశాయో, అంటే నేపాల్ లో కూలదోశాయో, అది భారత్ లో ఎంత ప్రయత్నం చేసినా జరుగుతుందని చూస్తున్న జార్జ్ సోరస్ లాంటి ఒక విదేశీ శక్తులు దీన్ని వాడుకుని ఇవాళ ఒక ప్రముఖ ఛానల్లో 9:30 పెట్టారు. ఎవరి హస్తం ఉంది ఇలా, విదేశీ హస్తం ఉందని ఒక చదువు పెట్టారు. కాబట్టి ఒక విదేశీ ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్లు కూడా వేరే దేశాలకు పోయేస్తాడు, సీక్రెట్ గా పోయేస్తాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తాడు, ఆయన దేశాన్ని తిడతాడు, మన ఎలక్షన్ కమిషన్ తిడతాడు, మన ప్రజాస్వామ్యాన్ని తిడతాడు. కాబట్టి మన దేశం ఏంటంటే డెడ్ ఎకానమీ అంటాడు, ప్రపంచం నెంబర్ 1 ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది. అంతర్జాతీయ సంస్థలు మనం కీర్తిస్తుంటే ఈయన డెడ్ ఎకానమీ అంటాడు రాహుల్ గాంధీ, దేశ వ్యతిరేకంగా చేస్తుంటాడు. ఇంకొకటి, ఇంతకు ముందు మన తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ధర్నాలు చేసి డిమాండ్ చేసి కోర్టుకు పోయి తెచ్చుకుంది హక్కు, ధర్నా చౌక్ ఉండాలి అని. ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్. ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది, ప్రధానమంత్రి ఇంటి నుంచి పోయి ధర్నా చేయడం ఏంది? అది ఎంత తప్పు? అంటే ఏంటి మొత్తం ఈ వ్యవహారంలో రామరెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ తెచ్చుకోవడం కోసము ఈ వ్యవహారం అంతాన్ని హైజాక్ చేసి కాంగ్రెస్ యూత్ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ కేంద్రాన్ని బ్లేమ్ చేస్తోంది అంటారా మీరు? కుట్రపూరితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని దానికోసం అది మన విద్యా సంస్థల మీద, విద్యా ప్రమాణాల మీద నమ్మకం పోయినా ఆ ప్రయత్నం చేద్దామని ఆ కుట్రలు చేస్తుంది. ఓకే, మరి 10 ఏళ్లలో రాహుల్ గాంధీ మీ పైన ఆరోపణలు చేశారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ హయాంలో మీ 12 ఏళ్లలో దాదాపుగా 10 ఏళ్లలో చూస్తే 152 సార్లు ప్రశ్నాపత్రాలు లీకేజ్కి గురయ్యాయని చెప్తున్నారు. సో అంటే విద్యా వ్యవస్థను కంప్లీట్గా భ్రష్టు పట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అని అంటున్నారు. ఆ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేదంటే బర్తరఫ్ చేయాలి ప్రభుత్వం అని అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందే ఇప్పుడే నేను చెప్పాను, మన దేశ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్నారు. యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటే ఆయన నోటికి పచ్చబద్దాలు వస్తాయి. ఇంకొకటి చెప్తా వినండి, ఇంతకు ముందు కూడా 2 ఏళ్ల క్రితం ఒక సెంటర్లో హజారీబాగ్ బీహార్లో నీట్ పేపర్ 45 నిమిషాల ముందు ఓపెన్ చేశారు. దాని మీద ఒక్క సెంటర్ జరగకే రద్దు చేయాలి పెద్ద ఉద్యమాలు చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక్క సెంటర్లో జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేయడం 45 నిమిషాలు కాబట్టి దీనికి కాంపెన్సేషన్ ఏదో గ్రేస్ మార్క్స్ చేశారు. ఆ సెంటర్లో లీకేజ్ అయిందంటే ఓయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ హసనుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ మంజూర్ ఆలం, వీళ్ళు కుట్రపూరితంగా ఆ 45 నిమిషాల ముందు బ్రేక్ ఓపెన్ చేశారు. దానికి టైం అయినాక ఓపెన్ అయింది కాకుండా బ్రేకప్ సిబిఐ వాళ్ళని పట్టుకొని